దానికి ధీటుగా ఈ టెర్రరిస్టులు ఎక్కడైతే దాక్కుంటున్నారో, ఈ టెర్రరిస్టులు ఎక్కడైతే పాకిస్తాన్ లో ఉన్నారో, పబ్లిక్ గా తిరుగుతున్నారు, వీ షుడ్ ఆల్సో గో ఆఫ్టర్ దెమ్. నేరం చేసిన వాళ్ళని శిక్షించడం అనేది సరైన విధానం. ఇంతమంది 40,000 మంది చనిపోయారు భారతదేశంలో, కానీ వాళ్ళ పాకిస్తాన్ కూడా అతిపెద్ద థ్రెట్ టెర్రరిజం. మన దగ్గర 40,000 చనిపోతే గత 25 ఏళ్ళలో వాళ్ళ దగ్గర 70,000 పైగా చనిపోయారు. వారం క్రితం కూడా ఏదో ఉగ్రదాడి జరిగింది అక్కడ పాకిస్తాన్ చాలా సంక్షోభం. భారతదేశం చాలా బాగా ఉంది ఇవాళ. పాకిస్తాన్ చాలా సంక్షోభంలో ఉన్న దేశం. వాళ్ళకి అతిపెద్ద భారతదేశం కన్నా ఈ రోజు టెర్రరిజం ఇస్ దేర్ బిగ్గెస్ట్ థ్రెట్. మొన్న పాక్ ఆర్మీ అదే సంక్షోభం కాదు, ఇప్పుడు సంక్షోభంలో ఉంది చాలా. ఇప్పుడు సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి సస్పెన్షన్ తర్వాత అక్కడ ఎండిపోతున్న పరిస్థితి. సరే గగనతలం మీద విమానాలు ఇవన్నీ కొన్ని చర్యలు తీసుకున్నా కూడా, అంటే అదే అంటున్నా, వాళ్ళు ఏం చూసుకుని ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేదా ఖచ్చితంగా మన వైపు నుంచి ఏదో ఒక దాడి జరిగితే దానికి మరింత ప్రతీకార చర్యకు దిగుదామనా? ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ దైర్ సైకలాజికల్, అంటే వార్ సైకాలజీ ఏంటి. రెండు దేశాల మధ్య అపోహలు, అపనమ్మకాలు దశాబ్దాల తరబడి ఉన్నాయి. 1947 నుంచి ఉన్నాయి. మన దగ్గర ఏం జరిగినా మనం పాకిస్తాన్ చేసినంటాం, పాకిస్తాన్ ఏం జరిగినా మనం చేసినంటాం. మనం ఏం చేసినా పాకిస్తాన్ జరిగింది అంటున్నాం అంటే అది వేరేలా వెళ్తుంది. ఇప్పుడు ఇందాక జేడీ గారు చెప్పినట్టు వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎవిడెన్సెస్ కదా ఫర్ మెనీ ఇన్సిడెన్సెస్. వినండి, బలూచిస్తాన్ లో ట్రైన్ ఏదైతే వాళ్ళు హైజాక్ చేశారో దాంట్లో పాకిస్తానీ సోల్జర్స్ 25 మంది దాకా చనిపోయారు. దాంట్లో మన పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు ఇది భారతదేశం చేయిస్తోంది అని. దాంతో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ రోజు కాశ్మీర్ లో గిల్గిట్, బల్టిస్తాన్, ఆజాద్ కాశ్మీర్ ఇవన్నీ ప్రాంతాలు ఉన్నాయి. ఒక పక్క బల్టిస్తాన్ వాళ్ళు హక్కుల కొరకు పోరాడుతున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పోయిన సంవత్సరం 5 లక్షల మంది అక్కడ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేకంగా భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకొని ప్రొటెస్ట్ చేశారు. అందులో ప్రత్యేకంగా యువత వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కంటే కాశ్మీర్ వ్యాలీలో ఉన్న వాళ్ళ ప్రజలు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఎకానమీ బాగుంది, వాళ్ళకు ఎంతో కొంత ఆదాయాలు ఉన్నాయి, మా పరిస్థితి ఇక్కడ దుర్భరం. పిఓకేలోను బాల్టిస్తాన్ లోను 2 ప్లేస్ లో వాళ్ళ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేదు అక్కడ ప్రజలకి. దే డోంట్ హ్యావ్ రైట్స్. వాళ్ళకి ఏమన్నా స్థానిక ప్రభుత్వాలే ఉన్నాయి, కానీ ఆ స్థానిక ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛగా ఉండవు, మిలిటరీ ఆధ్వర్యం నడుస్తున్నాయి. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనకున్న మరీ సింప్లిఫై చేసి పాకిస్తాన్ ఏదో మన మీదే యుద్ధానికి కూర్చున్నట్లు ఆలోచించే క్లిష్టమైన సమస్య. నా అభిప్రాయంలో కన్వెన్షనల్ వార్ అనేది దీనికి పరిష్కారం కాదు. పాకిస్తాన్ లో ఎక్కడ టెర్రరిస్టులు ఉంటే వాళ్ళని హంటింగ్ డౌన్. ఈ రోజు కూడా మనకు ఒక వ్యవస్థ లేదు ఆ దేశంలో. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే పాకిస్తాన్ లో. ఇప్పుడు అమెరికా ఉంది, బిన్ లాడెన్ ఉన్నాడు, వెళ్ళి ఫినిష్ చేసి వచ్చారు. ఇజ్రాయెల్ చేస్తుంది వాళ్ళ ఆ పని. మన అన్ని దేశాల్లోకి వెళ్ళి చేయమనట్లేదు. కెనడాలోను, అమెరికాలో మొన్న చేసినట్టు అన్న అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతి అనట్లేదు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం, 100,000 టెర్రరిస్ట్ ఉన్నారు. మనం కూడా స్ట్రైక్ ఫోర్స్ ఉండాలి, క్రాస్ బార్డర్ స్ట్రైక్స్ ఉండాలి, స్పెషల్ ఫోర్స్ ఉండాలి. గబుకు లోపలికి వెళ్ళి తెలిసిన అక్కడ టెర్రరిస్ట్ అని రూఢి అయిన తర్వాత వాళ్ళని ఫినిష్ చేసే వ్యవస్థ ఒకటి ఉండాలి. ఈ రోజుకి లేదనేది నా అభిప్రాయం. లక్ష్మీనారాయణ గారు, ఆర్ అగ్రీయింగ్ విత్ చక్రవర్తి గారు, అంటే కన్వెన్షనల్ వర్సెస్ గెరిల్లా? కన్వెన్షనల్ వార్ అన్నది ఇట్ షుడ్ బి ఎ లాస్ట్ ప్రయారిటీ అండి. ఇట్ షుడ్ బి ది లాస్ట్ రిసార్ట్ అన్నది సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా